భారతదేశంలో గంగా, యమున లాంటి మహానదులు అందరికీ తెలుసు. కానీ వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మరో మహానది ప్రవహించిందని చెబుతారు. ఆ నది పేరు సరస్వతీ నది. వేదాల్లో వందల సార్లు ప్రస్తావించబడిన ఈ నది ఈ రోజు ఎక్కడా కనిపించదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాల ద్వారా భూమి అడుగున ఒక భారీ నది ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే నిజంగా సరస్వతీ నది ఉండేదా? ఉంటే ఎలా అదృశ్యమయ్యింది? వేల సంవత్సరాలుగా ఈ రహస్యం ఎందుకు చర్చకు వస్తూనే ఉంది. ఈ వీడియోలో ఆ ఆశ్చర్యకరమైన కథ తెలుసుకుందాం. సరస్వతీ నది గురించి మొట్టమొదటి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సరస్వతిని నదుల రాణిగా వర్ణించారు. ఆ కాలంలో సరస్వతీ నది అంత పెద్దదిగా ఉండేదని, హిమాలయాల నుండి ప్రారంభమై సముద్రంలో కలిసేదని చెబుతారు. పురాణాల్లో కూడా సరస్వతీ నదికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కాలక్రమేణా గంగా, యమున వంటి నదులు కనిపిస్తూనే ఉండగా సరస్వతీ నది మాత్రం పూర్తిగా అదృశ్యమైపోయింది. దీంతో చాలా మంది చరిత్రకారులు ఇది కేవలం పురాణ కథ మాత్రమే అనుకున్నారు. తర్వాత జరిగిన పరిశోధనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కట్ చేస్తే 1990లలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో మరియు ఇతర శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించారు. ఆ చిత్రాల్లో రాజస్థాన్, హర్యానా ప్రాంతాల గుండా ఒక భారీ ఎండిపోయిన నది మార్గం కనిపించింది. ఈ మార్గం వేదాల్లో చెప్పిన సరస్వతీ నది ప్రవాహానికి చాలా దగ్గరగా ఉందని పరిశోధకులు గుర్తించారు. భూమి అడుగున నీటి నిల్వలు, పురాతన నది తీరాల ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. దీంతో సరస్వతీ నది నిజంగానే ఉండి ఉండవచ్చు అనే అభిప్రాయం బలపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. శాస్త్రవేత్తల ప్రకారం వేల సంవత్సరాల క్రితం భారీ భూకంపాలు, భౌగోళిక మార్పులు జరిగాయని ఒక అంచనా. దీనివల్ల కొన్ని నదుల మార్గాలు మారిపోయాయి. సరస్వతీ నదికి నీటిని అందించే ఉపనదులు ఇతర దిశకు మళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గడంతో సరస్వతీ నది క్రమంగా ఎండిపోయి చివరకు పూర్తిగా కనుమరుగై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదు, వందల సంవత్సరాల పాటు జరిగిన ప్రక్రియగా పరిశోధకులు చెబుతూ ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, హరప్పా నాగరికతకు చెందిన అనేక పురాతన నగరాలు ఈ ఎండిపోయిన నది మార్గం పక్కనే కనుగొనబడ్డాయి. దీంతో ఆ నాగరికత ప్రజలు సరస్వతీ నది తీరంలో నివసించి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నది ఎండిపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఈ సిద్ధాంతం ఇప్పటికీ పరిశోధనలోనే ఉంది. అయితే ఇది చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలలో ఒకటిగా మిగిలిపోయింది. అయితే సరస్వతీ నది నిజంగానే ఉందా లేదా? అది కేవలం పురాణాల్లో చెప్పబడిన కథ మాత్రమేనా? దీనిపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేల సంవత్సరాల క్రితం భారతదేశ భూమిపై ఒక మహానది ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయని అనేక పరిశోధనలు సూచిస్తూనే ఉన్నాయి. అందుకే సరస్వతీ నది భారత చరిత్రలో అత్యంత పెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.
దీనిపై మీ అభిప్రాయం ఏమిటో, సరస్వతీ నది నిజంగానే ఉండేదని మీరు నమ్ముతున్నారా? కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేస్తారని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని చరిత్ర రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, జై హింద్ మిత్రులారా.